హాయ్ అండి. నేను మీ సీత. ఏంటి హడావిడి? రాఖీ పండుగ అయిపోయింది కదా! మళ్ళీ ఇప్పుడు ఇదేంటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి. భగినిహస్త భోజనం ఇదివరకు అంతా మనం ఇది పాటించేవాళ్ళం కాదండి. ఓన్లీ నార్త్ ఇండియాలో ఎక్కువగా పాటించేవాళ్ళు. కానీ తమ్ముడు, అన్నయ్య ఈళ్ళందరికీ చాలా మంచిది ఈ ఫెస్టివల్ చేస్తే అని తెలిస్తే మనం చేయకుండా ఉంటామా? అందుకే అందుకే స్టార్ట్ చేశానండి. స్టార్ట్ అన్నమాట. 3 ఇయర్స్ 3 సంవత్సరాల నుండి ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్ చేస్తున్నానండి. అన్నకు కానీ తమ్ముడికి కానీ ఇష్టమైనవన్నీ చేసి పెడితే వాళ్ళు ఆనందంగా తింటే ఎంత బాగుంటుందండి. ఈరోజు మనం చేసిన వంట మనం అన్నదమ్ములకి పెట్టాలన్నమాట. ఈరోజు మా తమ్ముళ్ళు ఇద్దరూ వచ్చారండి మా ఇంటికి. అక్క కానీ చెల్లెలు కానీ స్వయంగా వంట చేసి తమ అన్నకు కానీ తమ్ముడికి కానీ ఆ అన్నం వడ్డించడాన్ని భగిరిహస్త భోజనం అంటారు. మన అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ బంధాలను పొందించడానికి ఇవన్నీ మనకు పెడుతూ వస్తున్న ఆచారాలండి. ఈ భగినహస్త భోజనం గురించి ఒక చిన్న కథ కూడా ఉందండి. ఆ కథ ఏంటో విందాం రండి. కార్తీక మాస విదియ రోజున యమధర్మరాజుకి యమునాదేవి ఇంటికి పిలిచి అన్నకు తానే స్వయంగా వంట చేసి అన్నం పెడుతుంది. అంతటా సంతోషించిన యమధర్మరాజు చెల్లెల్ని వరం కోరుకోమంటాడు. అప్పుడు యమునాదేవి తనను ఎవరైతే ఈ కార్తీక మాస విదియ రోజున ఈ రకంగా అన్నను ఇంటికి పిలిచి అన్ననైనా తమ్ముడినైనా ఇంటికి పిలిచి అన్నము పెడతారో ఆ అన్నకు కానీ తమ్ముడికి కానీ ఆయురారోగ్యాలను ఇవ్వాలని, ఎటువంటి గండాలు బారిన పడకుండా ఉండాలని వేడుకుంటుంది. అంతటా సంతోషించిన యమధర్మరాజు ఆమెకు ఆ వరం ప్రసాదిస్తాడు. ప్రతి ఒక్క అక్క కానీ చెల్లి కానీ అన్నని కానీ తమ్ముడిని కానీ వారిని ఇంటికి పిలిచి తామే వంట చేసి అన్నదమ్ములకు వడ్డించాలని కోరుకుంటుంది. అప్పుడు యమధర్మరాజు చెల్లెలికి ఆ వరం అయితే ప్రసాదిస్తాడండి. అందుకే మన అన్నదమ్ములు ఎంత దూరాన్నున్నా మనమైతే ఒక్కరోజైనా వాళ్ళకి భోజనం అయితే ఈ రకంగా అయితే పెట్టుకోవాలండి. ఇలా కార్తీక మాసం వచ్చే విదియ రోజునైతే కుదరకపోతే ఇంకొక కార్తీక మాసంలో ఏ రోజైనా సరే మనం పెట్టుకోవచ్చండి ఈ భోజనాలు. నేనైతే మా తమ్ముళ్ళకైతే ఈ రకంగా అయితే పెట్టానండి. వాళ్ళైతే నాకైతే చీర, జాకెట్ ముక్క, గాజులు, పసుపు కుంకుమలు, పళ్ళు, డబ్బులు గట్ట అన్నీ ఇచ్చారండి. నాకైతే బొట్టు పెట్టి చూడండి ఎలా అయితే ఇచ్చారండి. అయితే మా తమ్ముళ్ళు ఇద్దరు అయితే నాకైతే ఇచ్చారండి. మరోసారి అందరికీ భగినిహస్త భోజన శుభాకాంక్షలండి. ఇలా చూడండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.